హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం జీఎస్టీ మండలి సమావేశం 22న 8 నెలల విరామం తర్వాత ఆన్లైన్ గేమింగ్కు 28% పన్ను అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి 53వ సమావేశం జూన్ 22న ఢిల్లీలో జరుగుతుందని జీఎస్టీ మండలి కార్యాలయం వెల్లడించింది. 52వ సమావేశం అక్టోబర్ 7, 2023న జరిగింది. 53వ సమావేశంలో చర్చించే అంశాల వివరాల మండలి సభ్యులకు ఇంకా చేరాల్సి ఉంది. దీంట్లో ఆన్లైన్ గేమింగ్ రంగం పైన 28% జీఎస్టీ 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇళ్ల ధరల వృద్ధిలో ప్రపంచం అగ్రగామి. 5 నగరాల్లో ముంబై, ఢిల్లీ నిలిచాయి. నైట్ ఫ్రాంక్ ఇచ్చిన నివేదికలో ముంబైలో వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది జనవరి నుంచి మార్చిలో ఇళ్ల ధరలు 11.5% పెరిగితే ఢిల్లీలో 10.5% అధికమయ్యాయి. ఈ జాబితాలో బెంగళూరు గతేడాదిలో 16వ స్థానంలో ఉండగా ఈ ర్యాంకులో 17వ ర్యాంకుకు పడింది. ఇక్కడ ఇళ్ల ధరలు 4 నుంచి 4.8% పెరిగాయి. మనీలా నగరం ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరల వార్షిక వృద్ధి 26.2%గా నమోదైంది. దీని తర్వాత టోక్యో 12.5% వృద్ధితో సెకండ్ ప్లేస్లో నిలిచింది. దక్షిణ భారత్లో విస్తరించేందుకు 2027 నాటికి కొత్తగా 50 విక్రయ కేంద్రాలు నెలకొల్పుతామని డాలర్ ప్రచారకర్తగా మహేష్ బాబును ఎంచుకున్నారు. దీంట్లో తమ మొత్తం ఆదాయంలో దక్షిణాది వాటా 8% ఉండగా 20% ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ గుప్తా తెలిపారు. పపువా న్యూగినియాకి భారత్ చేయూతనందిస్తుంది. 19 టన్నుల సహాయ సామాగ్రిని అందించనుంది. ఇటీవల పపువా న్యూగినియాలో భారీ కొండ చర్యలు విడిపడిన ప్రావిన్సుకు మన దేశం గురువారం 19 టన్నుల మానవతా విపత్తు సహాయం HADR సామాగ్రిని పంపింది. సిక్కింలో విరిగిపడిన కొండ చర్యలు 6 మృతి చెందారు. చిక్కుకుపోయిన 1500 మంది. వరదల కారణంగా చాలా చోట్ల జలమయమయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. పూర్తి స్థాయిలో బలగాలను వినియోగించండి అంటూ కాశ్మీర్ ఉగ్రవాదంపైన సమీక్షలో మోదీ. నిర్బంధంలో 50 మంది. కాశ్మీర్ బడుల్లో జాతీయ గీతం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఒక వీడియోని విడుదల చేశారు మోడీ తాడాసనం వేస్తూ. 10 ఏళ్ల క్రితం జూన్ 21ని యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. దానికి అన్ని దేశాలు ముక్తఖండంతో ఆమోదించాయి. దీంతో ఏటా 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల కొలువుల కోసం పోటీపడే అభ్యర్థులు డిగ్రీలో కనీస మార్కుల శాతంపైన ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 45%, ఇతరులకు 40% మార్కులుంటే సరిపోతుందని తెలిపింది. ఉక్రెయిన్కు 4.17 లక్షల కోట్ల రుణాన్ని అందించనుంది. కీలక ప్యాకేజీకి G7 దేశాల అంగీకారం తెలిపింది. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే ఆ నిధుల సేకరణకు జరపనుంది. ఇక అట్టహాసంగా శిఖరాగ్ర సదస్సు G7 శిఖరాగ్ర సదస్సు ఇటలీలో అపూలియా ప్రాంతంలో విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్ట్లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తాజాగా ఈ సదస్సులో అతిథుల్లో పాల్గొనున్నారు. నేడు పోప్ ప్రసంగం. G7 కూటమి శిఖరాగ్ర సదస్సుకు ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోపుగా పోప్ ఫ్రాన్సిస్ చరిత్రకెక్కనున్నారు. కృత్రిమ మేధతో ఒనగూరే ప్రయోజనాలు, దానితో పొంచి ఉన్న ముప్పులను గురించి కూడా ఈ సదస్సులో శుక్రవారం మాట్లాడనున్నారు. గాజా, ఉక్రెయిన్లతో శాంతి కోసము పోప్ పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇటలీకి పయనమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం ఇటలీ బయలుదేరారు. అక్కడ సమావేశంలో ప్రధానంగా కృత్రిమ మేధ, AI, ఇంధనం, మధ్యధర ఆఫ్రికా దేశాలతో పాటు పరిస్థితులపైన తాను చర్చించనున్నట్లు ప్రయాణ ప్రారంభానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో గ్లోబల్ సౌత్కి కీలకమైన సమాలోచనలు జరపనున్నట్టు తెలిపారు.
10-12 తరగతుల్లో బోర్డులో పరీక్ష కేంద్రాల్లో బాలికలకు ఋతురుమాలు విద్యాసంస్థలకు కేంద్ర విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండు ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయనతో పాటు మంత్రులుగా 11 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. భాజపా నేత పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి మహిళా మంత్రికి అవకాశం లభించింది. ఆమె పేరు దొసాంగ్లు పుల్. అరుణాచల్ ప్రదేశ్లో మహిళా మంత్రిగా ఎన్నికైన మహిళ పేరు దొసాంగ్లు పుల్. మాజీ ముఖ్యమంత్రి కలికో పుల్ సతీమణి అయిన ఆమెను ఉక్కు మహిళగా పిలుస్తుంటారు. సిక్కిం సీఎం భార్య ఎమ్మెల్యేగా రాజీనామా చేసింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణకుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క రోజులోనే ఆమె పదవికి రాజీనామా చేశారు. దాన్ని సభాపతి ఆమోదించారు. పార్టీ ఏకగ్రీవ నిర్ణయం మేరకే ఆమె రాజీనామా చేసినట్టు ఫేస్బుక్ ద్వారా తెలిపారు. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోబాల్ పునర్నియామకం జరిగింది. ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా కొనసాగింపు. 2014 మే 30న ఎన్డీఏ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు అజిత్ దోబాల్ను తొలిసారిగా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీగా అడ్వైజర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 10 నుంచి మొదలుకొని ప్రధాని మోదీ పదవీకాలం పూర్తయ్యే వరకు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అజిత్ దోబాల్ను జాతీయ ముఖ్య సలహాదారుడిగా ఉంటారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొన్నారు. అయితే ఈ పదవుల్లో 2 ఏళ్ల పాటు వారు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. జార్ఖండ్ కేడర్ 1995 బ్యాచ్కి చెందిన ఖేడా 2021 నుంచి, హిమాచల్ ప్రదేశ్ కేడర్ 1987 బ్యాచ్కి చెందిన కపూర్ 2022 నుంచి మోడీ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఎల్నినోకి ఇక గుడ్ బై అంటూ ఇక లానినో వంతు కొనసాగనుంది. వేసవిలో విపరీతమైన భగభగలకు కారణమైన ఎల్నినో వాతావరణ పరిస్థితులు సెలవు తీసుకున్నాయి. ఇక 12 నెలలుగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు అనేవి నెలకొంటున్నాయి. లానినో చల్లబడేందుకు 60% అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిరుటి రికార్డును తిరగరాస్తామంటూ విద్యార్థి వీసాలపైన అమెరికా ఎంబసీ వెల్లడించింది. గతేడాది 140,000 వీసాలు ఇచ్చామని, ఈ ఏడాది రికార్డును తిరగరాసేలాగా దానికి సరిసమానంగా ఉండేలా ఇస్తామని తెలిపారు. కొక్కొరకో కెపాసిటర్లో చికెన్ కొవ్వుతో ఇంధన నిల్వలకు సాధనాలు కాలుష్యాన్ని తగ్గించుకునే క్రమంలో పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తికి ఇటీవల ప్రాముఖ్యత పెరిగింది. ఈ నేపథ్యంలో హరిత విధానాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్తును నిల్వ చేసేయగలిగే కెపాసిటర్లకు డిమాండ్ పెరిగింది. అయితే తొలుత శాస్త్రవేత్తలు గ్యాస్ ఫ్లేమ్ గన్ జ్వాల సహాయంతో చికెన్ నుంచి కొవ్వును సేకరించారు. ఘన రూపంలో ఉన్న ఈ కొవ్వును చమురు దీపంలో ఒక ఒత్తిడి సహాయంతో మండించారు. ఈ మంటపైన ఒక ఫ్లాస్క్ నుంచారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్లాస్క్ దిగువ భాగంలో మసి పేరుకుపోయి దాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో పరిశీలించినప్పుడు ఈ మసి రేణువుల్లో కర్బన ఆధారిత నానో ఆకృతులు కల్పించినట్టు ఈ ప్రయోగానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన ఏపీ చంద్రబాబు రెండో సంతకం, పింఛన్లకు 4,000కు పెంచుతూ మూడోది, నైపుణ్య గణన పైన 4వ హస్తాక్షరం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 5వ సంతకం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి రోజు కీలక ఎన్నికల హామీల అమలుకు పచ్చజెండా ఊపారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ మాస్టర్ ప్రశ్నపత్రం అనేది టీఎస్పీఎస్సీ సైట్లో అప్లోడ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నట్టు తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడి చేసింది. రాష్ట్రంలో 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం నుంచి ఆంగ్ల బోధనలో అమలు చేస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కమిషనర్ వాకాటి కరుణ పర్యవేక్షణలో మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా దివ్య దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో 11 పాయింట్లు సాధించిన దివ్య అగ్రస్థానంలో నిలిచింది. కిక్
నేటి నుంచి యూరో ఫుట్బాల్ కప్ అనేది జరగనుంది. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఊపేసే మహాపౌరుకు ఫీఫా ప్రపంచ కప్ తర్వాత అత్యధిక మంది వీక్షించే ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ సమయం ఆసన్నమైంది. 4 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ యూరో కప్ భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఆరంభం కానుంది. బరిలో 24 జట్లు పాల్గొంటున్నాయి. 1960లో మొదలైన యూరో కప్లో ఇప్పటి వరకు జర్మనీ, స్పెయిన్ అత్యధికంగా చెరో 3 సార్లు విజేతలుగా నిలిచాయి. దీనిలో మొత్తం 6 జట్లు పాల్గొనున్నాయి. గ్రూప్ ఏలో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరీ, స్విట్జర్లాండ్. గ్రూప్ బిలో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా. గ్రూప్ సిలో స్లోవేనియా, డెన్మార్క్, సెర్బియా, ఇంగ్లాండ్. గ్రూప్ డిలో పోలాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఫ్రాన్స్. గ్రూప్ ఈలో బెల్జియం, స్లోవేకియా, రొమేనియా, ఉక్రెయిన్. గ్రూప్ ఎఫ్లో తుర్కియా, జార్జియా, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్. మొత్తము 6 గ్రూపులు, 6×24 జట్లు అనేవి పోటీ పడనున్నాయి. నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే జరుగుతుంది. T20 ప్రపంచ కప్ కోసం దాదాపు 100 రోజులు ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర ఇక్కడ నుంచి ప్రమాదకర పిచ్చులపైన విమర్శల వరకు దీన్ని గుర్తించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ స్టేడియం కనిపించదు. కేవలం ప్రపంచ కప్ కోసం తాత్కాలిక స్టాండ్లతో రూపొందించిన ఈ స్టేడియాన్ని తొలగించనున్నారు. ఆ విడి భాగాలను గోల్ఫ్ టోర్నీ కోసం తిరిగి లాస్ వెగాస్కు పంపించనున్నారు. నాసా కౌంటీ స్టేడియం ఉన్న ఐసెన్హోవర్ పార్కు తిరిగి యథాతథంగా మారుతుంది. ఇది న్యూయార్క్లో ఉంది. ఇవి జూన్ 14, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.